హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు అయితే మనం అయితే వర్క్ అయితే రావర్పాడండి. నా వర్క్ ఈరోజు నిన్నైతే మనం ఆ బెడ్రూమ్ డోర్ సంబంధించిన అయితే లాక్లు అయితే కట్టి కంప్లీట్ చేసాం అనమాట. మనం అయితే నిన్నైతే మెయిన్ డోర్ పని అయితే డోర్ సరిపెట్టుకొని మనం లాక్ బెడ్జ్ అన్ని రెడీ చేసి పెట్టాం అనమాట. ఇంకా పొద్దున్నే రాగానే ఇంకా డోర్ అనేది మనం బిగిచ్చేసామండి. ఇదిగోండి డోర్ అయితే మొత్తం అంత నీట్గా డోర్ అయితే బిగిచ్చేసాను. ఇదిగోండి లాక్ బిగిచ్చేసి డోర్ కూడా కరెక్ట్గా ఇవన్నీ చూసుకొని నరుక్కోడానికి అయితే మనకి డోర్ ఎక్కడన్నా మామూలుగా బెన్ ఉన్నా సరే మనం ఈ సైడ్లు కరెక్ట్గా నరుక్కోవచ్చు అనమాట. అంటే కర్ర అయితే అదే ఏమన్నా సిమెంట్ గుమ్మాలు గ్రానైట్ అయితే కుదరదు. ఇది మెయిన్ గుమ్మం కాబట్టి టేక్ పెట్టుకున్నారు. ఈ రెక్కలు కూడా మనం సరిపెట్టేసి పక్కన పెట్టాను. అద్దాలు వస్తే ఇంకొకసారి బిగిచ్చేస్తాను అనమాట. ఇవి అద్దాలు అయితే రాలేదు. ఇకైతే దీనికి కూడా లాక్ బెడ్జ్ అన్ని కొట్టేసి దీన్ని రెడీ చేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా కింద పైపులకు సంబంధించిన డోర్లు అయితే ఉన్నాయి కింద. అవన్నీ మళ్ళీ మేము అవన్నీ మోసుకొని వెళ్ళడం జరిగింది. మొత్తం అన్ని ఇంకా అన్ని పైకి అయితే తీసుకెళ్ళిపోయాం. ఇప్పుడైతే మనం డోర్లు సరిపెట్టాలండి. సేమ్ ఇలాగే అనమాట. ఆ డోర్లు కూడా మోడల్ మార్చారు. అవి చూపిస్తాను మీకు. ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది. ఇప్పుడు మనం రెండో ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఇంకా దీనికి సంబంధించిన డోర్లు అయితే మనం అన్ని తెచ్చేసాము. అన్ని ఏ గదిలో ఆ గదిలో అయితే పెట్టేసాం అనమాట. ఈ మోడల్ వేసేసరికి ఇదండి మోడల్. మిషన్ మోడల్ అయితే ఇలాగ ఉంటాయి. మొత్తం ఇక్కడ 5 డోర్లు ఇలాగే ఉంటాయి అనమాట. ఇంకా సేమ్ ఇలాగే మొత్తం అన్ని సరిపెట్టేసుకొని ఈరోజు బొందులు అవన్నీ కట్టేసుకుంటే ఇక రేపు అయితే లాక్లు అన్నీ రెడీ చేసుకోవచ్చు. ఈ పూటకైతే మనం సరిపెట్టేసి మొత్తం బొందులు అవన్నీ రెడీ చేసేసుకోవాలి. అంటే మనకు డోర్లు కొంచెం లైట్గా ఎక్కువ ఉంటాయండి. అవి అయితే మనం కొద్దిగా కటింగ్లు చేసుకోవడం అవన్నీ అయితే చేసుకోవాలి. ఇంక ఇప్పుడే జస్ట్ పైకి వచ్చాము. ఇప్పుడైతే డోర్లు అయితే సరిపెడుతున్నామండి. ఇదైతే మొత్తం డోర్లు 8 డోర్లు మొత్తం సరిపెడుతున్నామండి. బాత్రూమ్ డోర్లు 3, ఈ ఒక 5 డోర్లు, బెడ్రూమ్ డోర్లు ఒక 3, అవుట్ సైడ్ 2 అండి. మొత్తం 8 డోర్లు అయితే మొత్తం సరిపెట్టేసి బొందులు కప్పులు అయితే తీసేసాను. బొందులు కూడా మనోడు ఆల్రెడీ బిగిస్తున్నాడు అన్నమాట. బొందులు చూడండి, ఆల్రెడీ అన్ని బొందులు అన్ని బిగిస్తున్నాము. తర్వాత వీటికి కూడా డబల్ పీవీసీ వాటికి కూడా కప్పులు అన్ని పెట్టి రెడీ చేసేసాను అనమాట. ఇప్పుడు వీటికి అయితే డబల్ పీవీసీ అండి. ఇవి 1 సైడ్ వచ్చేసరికి మనకి డిజైన్ వస్తుంది, ఇటు సైడ్ వచ్చేసరికి వైట్ వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు ఏంటంటే ఇది డైరెక్ట్గా మనం గమ్ము రాయకుండా బిగించకూడదు. ఎందుకంటే ఇది పట్టానికి ఉండదు. మనం ఏంటంటే ఎర్రలైడ్ అయితే వాడాలన్నమాట. ఇదిగోండి, మనం ఇదైతే మనం వాడాలండి. ఇది వాడితే స్పీడ్ ఎర్రలైట్ అంటారు. వీటిలో స్లో కూడా ఉంటుంది, స్లోది కూడా వాడుకోవచ్చు, ఇది కూడా వాడుకోవచ్చు. ఇదైతే ఆల్రెడీ గమ్ రాశాను. ఇది రాసిన ఒక పావు గంటకి ఆడిపోద్ది అనమాట. ఇది ఎమ్మటిని ఆడిపోద్ది, స్పీడ్ అనమాట. ఇది త్వరగా బీచుద్దా. ఇంకా అయితే బొందులన్నీ కట్టేసి రెడీ చేస్తానండి. ఇంకా రేపైతే బిగించి లాకులు అయ్యి కట్టుకోవడమే. ఇంకా అన్ని రెడీ చేసేసాను అనమాట. మొత్తం ఈ డోరు ఇవ్వండి, ఇదో డోరు, ఇదేమో బాత్రూమ్ డోరు. ఇది వచ్చేసరికి ఇక్కడదనమాట బాత్రూము. ఇంకా మేస్త్రి గారు అయితే వచ్చారు. ఇవ్వండి, ఇది కూడా అయితే డోర్లు అయితే దీనికి కూడా బొందు అవన్నీ కట్టి రెడీ పెట్టేసాను అనమాట. ఇది గ్రానైట్ బొమ్మ. ఇంకా అన్ని అలాగే సేమ్ యాజ్యూజ్గా 8 ప్లాట్లు ఒకలాగే ఉంటాయి సేమ్. బిగిచే అలా అంటే స్మూత్గా వెళ్ళిపోతాయి అనమాట. అంటే మనం పట్టు ఉండాలంటే కనుక ఈ గమ్ అనేది రాస్తే మనకి ఆ బొందు ఇంకా బిగిసిపోద్ది. అసలు ఇంకా గట్టిదనం అనేది బాగుంటుంది. అందుకు మనం వీటికి డబల్ పీవీసీ గోడు కట్టినప్పుడే గోడు బొందులు అయితేనే మనం గమ్ము వాడాలి. ఈ పాలం బొందు తోక బొందులు ఉంటాయి. తోక బొందులు వేసుకున్నప్పుడు మనకి గమ్ము అయ్యి అవసరం లేదు. ఇక ఆటోమేటిక్గా బోల్డ్ వేసేసుకోవచ్చు అనమాట. అవి ఆ బొందులు వాడినప్పుడు ఇలాగ గోడు కట్టినప్పుడే మనం వీటికి గమ్ము రాసుకోవాలి.
ఇంకా రేపు అయితే ఇంకా ఇవన్నీ బిగించేసుకుని లాకులు కట్టుకొని ఇంకా రేపు టైం ఉంటే మనం మెయిన్ డోర్ అనేది సరిపెట్టుకోవాలి. అలాగే మనకి బీడింగ్ కూడా మధ్యాహ్నం ఇందాల 4ంటికి అయితే బీడింగ్ అయితే తెచ్చేసాడు. మొత్తం 4 ఫ్లాట్లకి బీడింగ్ వచ్చింది ఒకసారి. ఇప్పుడైతే నిన్న మనం కింద బిగించాం కదండి, దానికి బీడింగ్ కట్టాలి, ఇప్పుడు దీనికి కట్టాలి. రెండు ఒకసారి కంప్లీట్ చేసేసుకొని ఒకసారి ఇంకా ఈ లైన్ లో మూడో ఫ్లోర్ ఉంది. 3వ ఫ్లోర్ 4వ ఫ్లోరా 4వ ఫ్లోర్ అయితే ఇంకా డోర్లు బిగిస్తే ఇది ఒక పక్కనే అయిపోద్ది. అవతల పక్క వచ్చేసరికి 3వ ఫ్లాట్ అయితే బిగించాలి. కానీ ఇప్పుడు గమనించిన ఇంకోటి రాసు ఇదైతే మొత్తం డోర్లన్నింటికి అయితే బొందులు కట్టి రెడీ చేసామండి. ఇంకా మనం రేపు పొద్దున్న రాగానే ఇంకా డైరెక్ట్గా ఇంకా బిగించకూడదు అనమాట. బిగించేసి మళ్ళీ సేమ్ ఇంకా లాకులు కట్టేదే. ఇక ఈ రోజు అయితే మన వర్క్ అయితే ఎంతవరకు అయితే చేసామండి. కింద కంప్లీట్ చేసుకొని పైకి వచ్చి పైన కూడా అన్నీ ప్రతి డోర్ రెడీ చేస్తున్నాం అనమాట. ఉన్న డోర్ల వరకు మొత్తం అన్ని బొందులు అయితే మొత్తం అన్ని బిగిస్తాం మనం. డోర్కి బొందులు అయితే అన్ని డోర్లకి బిగించేసి రెడీ చేసేస్తున్నాం అనమాట. ఈరోజు అయితే ఇంక ఇదేనండి వర్క్. సామాన్ చేసా మొత్తం అన్ని చేసుకొని కింద పెట్టేస్తాం మొత్తం. ఇదండి ఇంకైతే రావర్పాల్లో వర్క్ అయితే ఇదండి వర్క్. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.